ఈ శాంపుల్ వచ్చి క్లాటెడ్ శాంపుల్ ఇది. దీన్ని ఇప్పుడే సెంట్రిఫ్యూజ్ చేసాము. సెంట్రిఫ్యూజ్ చేశాక సీరం ఇలా పైకి వస్తుంది, సెడిమెంట్ కింద ఉండిపోతుంది. దీన్ని మనము సీరం ఎలక్ట్రోలైట్స్ ఎలా చేయాలి అని చూడబోతున్నాము ఇప్పుడు. సార్ వచ్చి దీన్ని నుంచి సీరంని సపరేట్ చేసి ఒక ఫ్రెష్ బుల్లెట్ ట్యూబ్లో వేసుకుంటారు. సీరం హీస్ సపరేటింగ్ ద సీరం. యూ కెన్ సీ దట్ ఆయన సీరం సపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే మనము దీన్ని తర్వాత మనం ఎలక్ట్రోలైట్ మెషిన్లో యాస్పిరేట్ చేస్తాము, అందుకని చెప్పి. సో ఎటువంటి రెసిడ్యూ ఉండకూడదు. అనగా రెసిడ్యూ అనగా బ్లడ్ మిక్సింగ్ లేకుండా సీరం కంప్లీట్ పైన వచ్చిన సీరం మాత్రమే చాలా కేర్ఫుల్గా తీసి వేరే ఒక ట్యూబ్లో వేసుకుంటున్నాము. సో దట్ మనము ఎలక్ట్రోలైట్స్ చేయాలంటే చాలా ఈజీగా చేయగలుగుతాము. అన్వాంటెడ్ రెసిడ్యూ ఏది రాకుండా, ఎలక్ట్రోలైట్స్ అనలైజర్లోకి ఎటువంటి ఇది రాకుండా మనము తీస్తున్నాం అనమాట. చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా తీస్తున్నారు. తీసిన సీరంని నెక్స్ట్ మనం సీరం ఎలక్ట్రోలైట్స్ అనలైజర్, ఇది సీరం ఎలక్ట్రోలైట్స్ అనలైజర్. ఇది వచ్చి ST200 అక్వా, ST200 అక్వా. దీంట్లో అనలైజ్ చేస్తాము. నేను ఎలా అనలైజ్ చేస్తారో చూపిస్తాను మీకు. ఇది ఆల్రెడీ క్యాలిబ్రేట్ అయి ఉన్న మెషిన్ ఇది. ఇక్కడ యూ కెన్ సీ హియర్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇప్పుడు ఈయన పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తారు. పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తున్నారు. ఇప్పుడు ప్లీజ్ లిఫ్ట్ ద అనలైజ్ కొట్టగానే ప్లీజ్ లిఫ్ట్ ద శాంప్లర్ అని వచ్చింది. శాంప్లర్ లిఫ్ట్ చేశారు. శాంప్లర్ లిఫ్ట్ చేసి చూడండి, చాలా కేర్ఫుల్గా పెడుతున్నారు. పెట్టి వై బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా యాస్పిరేట్ అవుతుంది. ఇప్పుడు ప్లీజ్ రిమూవ్ శాంపుల్ అండ్ క్లోజ్ ద శాంప్లర్ అని వచ్చింది. శాంప్లర్ క్లోజ్ చేస్తున్నారు. చాలా కేర్ఫుల్గా చేయాలి ఈ విషయము. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. ఎందుకంటే మిషనరీ చాలా డెలికేట్గా ఉంటుంది. ఇప్పుడు మనం సీరం ఎలక్ట్రోలైట్స్ అనలైజర్లో పెట్టి అనలైజ్ చేయడం ఎలాగో చూసాము. అండ్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెసింగ్ జరుగుతోంది. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత మనకి రిజల్ట్ వస్తుందన్నమాట. సో సోడియం, పొటాషియం క్లోరైడ్, కాల్షియం అయాన్ ఈ యొక్క సిరీస్ ST200 అక్వా సెన్సాకోర్ సిరీస్లో మనకి వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ప్రాసెసింగ్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి మీకు రిజల్ట్ చూపించేసి నేను వీడియోని ముగించేస్తాను. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సోడియం, పొటాషియం, కాల్షియం అయాన్, క్లోరైడ్ శాంపుల్ వాల్యూస్ వచ్చాయి. అన్నీ నార్మల్. 133 సోడియం వచ్చింది, పొటాషియం వచ్చి 5.07 వచ్చింది, కాల్షియం అయాన్ 1.14 వచ్చింది, అండ్ క్లోరైడ్ ఈజ్ 101.2. Thank you very much. Please follow us for more information. Thank you.